జనవరి 31వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ని పైకి తీసుకొచ్చారు. ఈలోగా తెలంగాణకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, ఆంధ్రకి ఇవ్వలేదు అని చెప్పి వైసీపీ మద్దతుదారులు ప్రచారం మొదలుపెట్టారు. నిజానిజాలేంటో చెప్తా. ప్రజల వద్దకు పాలన అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. దీన్ని కొంతవరకు సాకారం చేస్తూ ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సర్వీస్ని గవర్నెన్స్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలకి ఏ రకంగా ఉపయోగమో వివరిస్తా. కర్నూలు న్యాయ రాజధాని అన్న జగన్ అక్కడ హైకోర్టు పెట్టడానికి చిన్న ప్రయత్నం కూడా చేయాల. కానీ అక్కడ బెంచ్ పెడతాము అన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఆ వివరాలు చెప్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్కి సాయం అందించడం వెనక నారా లోకేష్ పాత్ర చాలా ఉంది అని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు. అది ఎలాగో తెలుసుకుందాం. ఏ విషయం మీదనైనా పేపర్లో వచ్చాక సర్దుకోవడం కూటమి ప్రభుత్వానికి పరిపాటైంది. తాజాగా జగన్ సోదరుడు వెంకటరెడ్డికి కడపలో వెరైటీస్ గనులు కట్టబెట్టడం మీద ప్రభుత్వం సీరియస్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఏం జరిగిందో చెప్తాను. మీకు ఆసక్తి ఉన్న అంశాలని వెంటనే చూసేందుకు వీలుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇచ్చాను, చూడొచ్చు. తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా? అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ చర్చ మొదలైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ మేరకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఏమన్నారు? ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలి అని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరించుకోండి అని కూడా అన్నారు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు దాని గురించి పోరాడడం అనేది వృధా ప్రయాస. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ. దాని బదులుగా ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే బెటర్, విచ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ యాక్చువల్లీ. రెండవది, తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుస్తోంది, అందువల్ల మీరు మద్దతు ఉపసంహరించుకోండి అనే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని ఈ మధ్య జగన్ మాట్లాడడం లేదు, షర్మిలా గారు మాట్లాడారు. ఇప్పుడు గతంలో ఒకసారి ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి ఉపసంహరించుకుంది. ఏమైంది? ఏమీ కాల. తెలుగుదేశం పార్టీకి మాత్రమే నష్టం వచ్చింది, రాష్ట్రానికి మాత్రమే నష్టం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోదీకి కానీ ఇసుమంతైనా కష్టం కలగల. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. టీడీపీ ఎంపీలు లేకపోతే ప్రభుత్వం నడవదు అనుకోవడం అమాయకత్వం. టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అవసరం అనుకుంటే బీజేపీ వేరే పార్టీల నుంచి ఇంక్లూడింగ్ టీడీపీ నుంచి 16 మంది ఎంపీలని అట్రాక్ట్ చేయగలదు. ఆ విషయం అందరికీ తెలుసు. తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బాగున్నప్పుడు, అక్కడి నుంచి సహాయ సహకారాలు అందుతున్నప్పుడు మళ్ళీ రాజకీయ అస్థిరత్వాన్ని తీసుకురావడం అవసరమా అనేది కూడా ప్రశ్న. ఇక రెండో విషయం, తెలంగాణకి ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ వచ్చింది, ఏపీకి రాలేదు. ఇదేంటి విచిత్రం అంటే, ఈ మధ్య వైసీపీ మద్దతుదారులు ఒకరు ఒక వీడియో పెట్టారు. ఏమని? మీకు తెలుసా, తెలంగాణకు ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ వచ్చింది, ఆంధ్రకి మాత్రమే రాలేదు. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా ఈయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్ష్యం. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటల్ని ఈయన వినిపించాడు. ఏమంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్? ఎప్పుడన్నాడో తెలియదు, ఎప్పుడన్నా కానివ్వండి, తెలంగాణకు స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఇదిగో ఫలానా పేపర్లో వార్త వచ్చింది తెలుసా మీకు అన్నాడు ఆయన. దాన్నే కోట్ చేస్తూ ఈ వైసీపీ మద్దతుదారు కూడా అదే మాట్లాడాడు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం కొంచెం రీసెర్చ్ చేసినా కూడా తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణకి ఏమన్నా రహస్యంగా ఎవరికీ తెలియకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చిందా? 1-2 పత్రికల్లో పొరపాటున ఈ ప్రత్యేక హోదా ఉన్న స్టేట్స్ లిస్టులో తెలంగాణ పేరు కూడా వచ్చింది. నేను డెక్కన్ హెరాల్డ్ అనే పత్రికలో చూశాను. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమో ఇండియా టుడే ఇంకా 1-2 పత్రికల పేర్లు కూడా చెప్పాడు. ఇది పొరపాటున వచ్చింది అని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇవన్నీ పత్రికల్లో వార్తలు. పార్లమెంట్లో చాలాసార్లు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉన్న రాష్ట్రాలేవి అనే ప్రశ్న అడిగితే సమాధానాలు వచ్చినాయి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఆ లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ విచ్ ఎంజాయ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉంది.
అయినా 2014లోనే తెలంగాణకి ప్రత్యేక హోదా వస్తే ఎవరికీ తెలియకుండా ఉంటుందా? 2014లో ఎవరిచ్చారు? బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందా? కొంచెమైనా బుర్ర ప్రయోగించాలి కదా ఆ వైసీపీ మద్దతుదారు కానీ లేక ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ. ఇంకా విశేషం ఏంటంటే 2014లోనే తెలంగాణకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చింది, ఏపీకి మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు అనే మాట మాట్లాడే ముందు 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనేక సార్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి చూడొచ్చు. ఉదాహరణకి 2015లో అప్పటి టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక బిల్లు ప్రవేశపెట్టాడు పార్లమెంట్లో ప్రైవేట్గా. ఏమిటది? ఏ బిల్ టు కన్ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. 2014లోనే తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే 2015లో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అంటూ ఒక బిల్లు ఎందుకు ప్రవేశపెడతాడు? ఆ బిల్లు పేరే ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బిల్ 2015. ఆ తర్వాత 2018లో అప్పటి ఎంపీ మురళీమోహన్ గారు అడిగిన ప్రశ్నకి అప్పటి హోమ్ అఫైర్స్ శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ సమాధానం ఇచ్చారు పార్లమెంట్లో. ఇది ఎప్పుడు? 2018లో. ఏమనిచ్చారు ఆయన? ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది. ఆ రాష్ట్రాల పేర్లు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్. ఇవి 11 రాష్ట్రాలు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను అనుసరించి ఆ తర్వాత నుంచి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వడం మానేశాము అని కూడా చెప్పారు ఈ ఆన్సర్లో. కాబట్టి తెలంగాణకి ప్రత్యేక హోదా 2014లోనే వచ్చింది అని వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మాల్సిన పని లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పే మాటల్ని ఎవరూ విశ్వసించనక్కర్లేదు. చివరిగా ఏమిటంటే, ఒకవేళ తెలంగాణకి ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక హోదా కింద చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో ఒకటి ఏమిటంటే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో రాష్ట్రాలకి, అది ప్రత్యేక హోదా కనుకుంటే ఆ రాష్ట్రానికి 90% నిధుల్ని కేంద్రం సమకూరుస్తుంది. 10% నిధులు మాత్రమే రాష్ట్రం పెట్టుకోవాలి. మిగతా రాష్ట్రాలకైతే 60% నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుంది. ఆ లెక్కన 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్రం 90% నిధులు ఇస్తుందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవ్వడం లేదు. దీన్ని బట్టి తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 2014లో ఇచ్చారు అని వైసీపీ వాళ్ళు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ చేసేటువంటి వాదన ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కర్లా. ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. 1-2 సేవలు కాదు. యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రారంభించింది నిన్నటి నుంచి 161 సర్వీసెస్ని పౌరులకు అందిస్తోంది. మన దేశంలో కూడా మరే రాష్ట్రము ఇటువంటి ఇనిషియేటివ్ ఇంతవరకు తీసుకోవాలా. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ స్థాయిలో పౌర సేవల కోసం వాట్సాప్ని వినియోగించడం అనేది ఇంతవరకు లేదు. ఆ రకంగా ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇన్ టేకింగ్ ద అడ్మినిస్ట్రేషన్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్. గతంలోనే మనకి ఈ గవర్నెన్స్ అనేది ఉన్నది కదా అని చాలామంది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటి ఆ ట్వీట్? 1995 ఈ గవర్నెన్స్, 2025 వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి. ఏంటి దీనికి అర్థం? 1995లో ఈ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టాం, 2025లో వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించామని. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఐటీని పాలనలో తీసుకురావడం. దాని కింద 90వ దశకంలో మీ సేవ లాంటి కేంద్రాలను ప్రారంభించి పౌరులందరూ అక్కడికి వచ్చి ఫీజు కట్టి సర్టిఫికేట్లు ఇతర సేవలను పొందవచ్చు అని చెప్పారు అప్పట్లో. అంతకుముందు వేర్వేరే ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది ప్రతి సర్టిఫికెట్. అట్లా కాకుండా అన్ని సర్టిఫికెట్లు, అన్ని పౌర సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి ఈ మీ సేవలో. ఇప్పుడు వాట్సాప్ సర్వీస్ ఏమిటంటే, ఇంతకుముందు ఎవరైనా పౌరుడు మీ సేవ లాంటి కేంద్రానికి వెళ్ళి పనులు చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చినట్టు మీ ఫోన్లో ఉండేటువంటి వాట్సాప్ ద్వారా మీరు ఈ సేవలను పొందవచ్చు. అది తేడా. వాట్సాప్ ద్వారా ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి సేవలను ప్రారంభించాల. దీనికి ఒక కారణం ఉంది.
ఉదాహరణకి అమెరికాలో వాట్సాప్ వినియోగం చాలా తక్కువ. అక్కడ ఎక్కువ యాపిల్ ఐఫోన్ వాడతారు. మెసేజ్ అని ఉంటుంది, అది ఎక్కువ వినియోగంలో ఉంది. అలాగే ఫేస్బుక్ మెసెంజర్ కూడా ఎక్కువ వినియోగంలో ఉంది చాలా దేశాల్లో. ఒక్క భారతదేశంలో మాత్రమే వాట్సాప్ ఇంత విస్తృతంగా వినియోగంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో నంబర్ 1 మెసేజింగ్ అప్లికేషన్ ఈజ్ వాట్సాప్. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ వాట్సాప్ నంబర్ 1 కాదు. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్ని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా లెక్కల ప్రకారం 3 నుంచి 4 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ ఉంటుంది. ఆ రకంగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడం అనేది మన దేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా సులువు. ఆధార్ కార్డు లేని వాళ్ళైనా ఉంటారు, కానీ వాట్సాప్ లేని వాళ్ళు ఇవాళ లేరు. దీన్ని గ్రహించి నారా లోకేష్ ఈ కొత్త ఇనిషియేటివ్కి శ్రీకారం చుట్టాడు. నిన్నటి నుంచి 161 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు. త్వరలోనే 360 పౌర సేవలను అందిస్తామని చెప్పారు. మొత్తంగా 520కి పైగా సేవల్ని ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తుంది. మన మిత్ర అని చెప్పి పేరు పెట్టారు దీనికి ఒక నెంబర్ ఇచ్చారు, 9552300009. ఈ నంబర్ ఇంకొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుండేది, ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుండేది గుర్తుంచుకోవడానికి. వాట్సాప్ ఇప్పుడు మెటా కంపెనీకి చెందింది. మెటా కంపెనీ అంటే ఫేస్బుక్ ఓనర్, మెటా కంపెనీ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓనర్. ఆ రకంగా ఒక పెద్ద కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్టు వాట్సాప్కు ఉంది. అందువల్ల మెటాతోటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ సర్వీసెస్ని వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తోంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఆఫ్ నౌ 161 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అంటే ఆయా ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాట్సాప్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్తో పని ఉన్న వాళ్ళంతా వాట్సాప్ ద్వారా సేవలను పొందొచ్చు. రెవెన్యూలో సర్టిఫికెట్లు ఏమన్నా కావాలంటే వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో టికెట్లు కొనుక్కోవాలి అంటే వాట్సాప్ ద్వారా కొనుక్కోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వీళ్ళు ఇచ్చిన నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మనకి ఏ డిపార్ట్మెంట్తో పని ఉందో ఆ డిపార్ట్మెంట్ని క్లిక్ చేయాలి. అందులో వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్ లిస్ట్ వస్తుంది. అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకేం కావాలో వాటిని కోరవచ్చు. అప్పుడు వాట్సాప్ ద్వారానే మీరు కోరిన సమాచారం లేక సర్టిఫికెట్ వస్తుంది. అయితే ఈ సర్టిఫికెట్స్కి గ్యారంటీ ఏమిటి అంటే వాట్సాప్ ద్వారా వచ్చిన సర్టిఫికెట్స్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందట. సో మీరు ఈ సర్టిఫికెట్ని ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని కనుక క్లిక్ చేస్తే గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఒరిజినల్ చూపిస్తుంది. సో తద్వారా ఇది ఫేక్ కాదు, జెన్యూను అనే విషయం అవతల వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ రకంగా ఇది గొప్ప సౌకర్యం. మన ప్రభుత్వాల్లో ఉండే పెద్ద సమస్య ఏంటంటే ప్రజలకు సేవలను అందించడంలో వ్యవస్థ లేక ప్రభుత్వ ఉద్యోగులు, బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని ఎంత తగ్గించగలిగితే అంత జాప్యాన్ని నివారించవచ్చు, అంత అవినీతిని కూడా నిరోధించవచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. సో టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొదటి నుంచి. ఆ ప్రకారమే ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా మీరు సేవలను పొందగలిగితే ఒకటి డిలేస్ అనేవి ఉండవు, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. రెండవది కింది స్థాయి ఉద్యోగులతోటి డీల్ చేసే అవసరం కూడా ప్రజలకు ఉండదు. అది అన్నిటికంటే పెద్ద తలనొప్పి జనానికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. సో ఎక్కడికి కదలకుండా మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా మనకు కావాల్సినటువంటి పౌర సేవలను పొందగలగడం అనేది నిజంగానే ఒక గొప్ప మార్పు. ఈ వాట్సాప్ సర్వీసులు ఇప్పుడే ప్రారంభమైనవి కాబట్టి కొన్ని ఇనీషియల్గా టీథింగ్ ట్రబుల్స్ అంటారు, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, బాలారిష్టాలు. త్వరలో దీన్ని బాగా పటిష్టంగా అమలు చేయగలిగితే కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో గొప్ప సేవ చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి చాలా కాలం పాటు నాటకాలు ఆడాడు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు పెడతాను అని చెప్పాడు. కానీ ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కర్నూలులో హైకోర్టు పెట్టడానికి చిన్న ప్రయత్నం కూడా చేయాల. కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలో రాకముందే మేము కర్నూలులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైకోర్టు బెంచ్ని పెడతాము అని ప్రామిస్ చేసింది. ఆ వాగ్దానానికి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే
దీనికి సంబంధించి చొరవ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాశారు, అక్కడ న్యాయశాఖకి. ఆ తర్వాత ఏపీ హైకోర్టు కూడా లేఖ రాశారు. లేటెస్ట్గా రాష్ట్ర న్యాయశాఖ అక్టోబర్ 28వ తేదీన 2024 హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ఈ విషయం మీద లేఖ రాసింది. దానికి స్పందించి ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఏమని రాశారు వీళ్ళు? 15 మంది న్యాయమూర్తులకి సరిపడా సౌకర్యాలు కల్పించే విధంగా వివరాలన్నీ కూడా సమర్పించండి మాకు అని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ శ్రీనివాస శివరాం ఈ నెల 29వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాకి లేఖ రాశారు. ఆ ప్రకారం ఇప్పుడు కలెక్టర్ కింది అధికారులను పురమాయించి కర్నూలులో ఎక్కడెక్కడ సౌకర్యాలు ఉన్నాయి, హైకోర్టు ఫుల్ బెంచ్ పెట్టడానికి వీలున్నది అనే వివరాలని సేకరించి వెంటనే పంపించమన్నారట. వెంటనే పంపించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో నామమాత్రపు బెంచ్ కాదు కర్నూలులో పెడుతోంది, ఇది పూర్తి స్థాయి బెంచ్. అందుకనే 15 మంది న్యాయమూర్తులకు సరిపడా అన్నారు. ఏపీ హైకోర్టు మొత్తం స్ట్రెంగ్తే 37 మంది న్యాయమూర్తులు, అందులో 15 మంది కర్నూలులో ఉంటారు అంటే ఇది పూర్తి స్థాయి బెంచ్ అని అర్థం చేసుకోవాలి. చెప్పిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి సత్వర చర్యలు తీసుకుంటోంది. కానీ దురదృష్టం ఏంటంటే రాయలసీమలో ఉండేటువంటి చాలా సంఘాలు, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పార్టీ మీద ఎంతో సానుభూతి ఉండేటువంటి ఈ సంఘాలు కర్నూలులో ఇంత త్వరగా హైకోర్టు బెంచ్ని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వాగతిస్తూ ఒక ప్రకటన కూడా చేయాల. అది విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి కేంద్రం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది. ఇది పూర్తిగా సరిపోతుందా సరిపోదా, ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలా తీసుకోకూడదా అనే డిబేట్ ఉంది. అది పక్కన పెడితే 11,400 కోట్ల రూపాయలని కేంద్రం ప్రకటించడం మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం తానంతట తానే 11,400 కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించాల. దీని వెనక చాలా ప్రయత్నాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి నిన్న వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు కలిసి దీని గురించి ప్రెస్ చేశారు అనేది. దానికంటే ఇంకా విశేషం ఏంటంటే నారా లోకేష్ కూడా దీని గురించి చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు అని చెప్పి కుమారస్వామి చెప్పారు. మామూలుగా అయితే నారా లోకేష్కి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో సంబంధం లేదు, ఎందుకంటే ఆయన ఐటీ విద్యాశాఖల మంత్రి. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇది పెద్ద కమిట్మెంట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు కాబట్టి దాన్ని రివైవ్ చేయాలంటే ఎంతో కొంత ప్యాకేజ్ అయితే కావాలి. అందుకోసం అని చెప్పి నారా లోకేష్ చాలాసార్లు నన్ను కలిసి మా ఫాదర్ ఒక కమిట్మెంట్ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అందువల్ల దీన్ని రివైవ్ చేయడానికి మీరు ఎట్లయినా హెల్ప్ చేయాలి అని చెప్పి చాలాసార్లు బతిమలాడాడు అని స్వయంగా మంత్రి కుమారస్వామి చెప్పారు. ఆయన మాటల్లోనే వినండి. Particularly, I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh Garu. Several times he also using his father's name. My father commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి విషయాల్లో చెయ్యకపోతేనేమో చాలా విమర్శలు ఉంటాయి, కానీ చేస్తే మాత్రం ఆ క్రెడిట్ దక్కదు. కూటమి ప్రభుత్వంలో చాలా విషయాల్లో చాలా లేటుగా మేల్కొంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కడప జిల్లాలో వైఎస్ జగన్కి వరుసకు సోదరుడు, కజిన్ అన్నమాట, వైఎస్ వెంకటరెడ్డి, ఆయనకి వెరైటీస్ గనుల్ని తాజాగా లీజుకి ఇచ్చారు అనే వార్త ఈనాడులో వచ్చింది. సంక్రాంతి సెలవులు ఉన్నప్పుడే ఈ లీజుకి అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే, వెంకటరెడ్డి మైన్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడే ట్రై చేశాడు ఈ వైఎస్ వెంకటరెడ్డి గారు. అప్పుడు పత్రాలు ముందు కదిలి కానీ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మొన్న సంక్రాంతికి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కజిన్కి వైఎస్ వెంకటరెడ్డికి కడప జిల్లాలో 11 ఎకరాల్లో వెరైటీస్ తవ్వుకోవడానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అనేది వార్త. ఆ వెంటనే కూటమి ప్రభుత్వం మేల్కొంది. దీని మీద గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ని సెలవు మీద పంపించారట. ముఖేష్ కుమార్ మీనా గారికి కొత్తగా బాధ్యతలు అప్పచెప్పారట. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. రద్దు చేస్తారా, రద్దు చేస్తే ఎలా చేస్తారు అనేది. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే వైఎస్ వెంకటరెడ్డి అనే ఆయనకి నిజంగానే అర్హత ఉంటే అప్లై చేసుకుంటే ఆయనకి ఇవ్వాలి.
ఆయనకి అర్హత లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ఈ 11 ఎకరాల వెరైటీస్ గనులు ఇస్తే అది తప్పు. దాని మీద స్పష్టత ఉండదు. వైఎస్ జగన్ కజిన్కి ఇచ్చారు అని పేపర్లో రాగానే వెంటనే కూటమి ప్రభుత్వంలో ఆగ్రహం వ్యక్తమైంది. దీని మీద అధికారులను మందలించారు, లేకపోతే చర్యలు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వార్తలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇచ్చారో ఆయన వైఎస్ జగన్ కజిన్ అయినా కాకపోయినా ఆయనకు అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. రెండవది, అసలు ప్రభుత్వానికి తెలియకుండానే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయా, అంత అసమర్థంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తోందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇలాంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించకపోతే దాని ఇమేజ్ బాగా దెబ్బతింటుంది ముందు ముందు. ఇవి వాటి వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.